అఖండ భారతం వాస్తవానికి గోరంట్ల మాధవ్ లోకేష్కి ఇచ్చిన దాంట్లో తెలంగాణ లేదు మ్యాప్లో, ఆ ఫోటోలో, ఆ చిత్రపటంలో. ఇది ఒక వివాదం. ఇటు లోకేష్ స్పందించలేదు, అటు మాధవ్ స్పందించలేదు. తొందరగా పులి స్టాప్ పెట్టాలంటే వాళ్ళు స్పందిస్తే పని అయిపోతుంది. అసలు విషయం ఏంటిది? ఆ మ్యాపు అఖండ భారతం అంటే ఒకనాడు భారతదేశంలో కలిసి ఉన్న భాగాలైన ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ ఇట్లాంటివన్నీ కలిపి ఉన్న రోజుల నాటి మ్యాప్ అది. అఖండ భారతంలో ఎక్కడెక్కడ ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి అన్నటువంటి అది పుచ్చుకుని దాంట్లో తెలంగాణ లేదంటే అప్పుడు నిజాం నవాబుల రాజ్యంగా ఉంది. అప్పుడు తెలంగాణ ఎక్కడుంది? తెలంగాణ ఏర్పడింది మొన్ననే కదా. అంతకుముందు అది హైదరాబాద్ సంస్థానం. ఆ సంస్థానం నిజాం నవాబులు పరిపాలించారు. దాన్ని తీసుకున్నటువంటిది తర్వాత తెలంగాణ కిందకి మార్చుకుంది. మొన్న పేరు పెట్టింది. అంతకుముందు ఈవెన్ గతంలో విడిపోయినప్పుడు కూడా హైదరాబాద్ రాష్ట్రం కిందన ఉంది అది. ఆ తర్వాతన దాంట్లో ఆంధ్రాని కూడా కలిపేసేసి ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ మ్యాప్ ఇచ్చామని మాధవ్ చెప్తున్నారు తన సన్నిహితులకి. బట్ ఈలోపు అయితే మాత్రం ప్రచారం రకరకాల దాన్ని అంటే ఏదో ఒక తెలంగాణ సెంటిమెంట్ డ్రా చేసేందుకోసం బీఆర్ఎస్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.